ప్రస్తుతం కృష్ణా జిల్లా రచయితల సంఘం నుంచి పూర్ణచంద్ర లైవ్ లో సిద్ధంగా పూర్ణచంద్ర గారు, మీ జిల్లాలో పాపులర్ డిమాండ్ ఉండింది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెట్టాలని, కృష్ణా జిల్లాకి లేకపోతే ఎన్టీఆర్ పేరు పెట్టాలని. ఆ డిమాండ్కి పరిష్కారం కాలేదని కడపకు మాత్రం పరిష్కారం అయింది. ఇప్పుడు మళ్ళీ మీ డిమాండ్ను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారా? కృష్ణా జిల్లాలో మనం పేర్లు పెట్టాలంటే చాలామంది ప్రముఖులు ఉన్నారండి. ఆ మాటకు వస్తే అసలు మన భారతదేశం పేరే ఒక వ్యక్తి పేరుతో ఉంది, భరతుడి పేరుతో. కాబట్టి మనం ఈ జిల్లాలకు కానీ, గ్రామాలకు కానీ, నగరాలకు కానీ, వీధులకు కానీ జాతిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల పేర్లు పెట్టడంలో ఏమీ తప్పులేదు. ఆ విధంగా వాళ్ళని స్మరించుకోవడం అనేది అవసరం కూడాను. ఇది ఒక 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి డిస్ట్రిక్ట్లు ఇవి, జిల్లాలు అవి. మన కృష్ణా జిల్లా 1904లో కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా విడిపోయింది. ఆ తర్వాత 1924లో వెస్ట్ గోదావరి జిల్లా విడిపోయింది. ఇవన్నీ కూడా ప్రాంతాలు లేకపోతే గ్రామాల పేర్లతో జిల్లాలు ఏర్పడ్డాయి. సో ఈ జిల్లాకి ఇది గుంటూరు జిల్లా అని అనడంలో గుంటూరుకి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఏం లేదు. కాబట్టి మనం ఒక వ్యక్తి పేరుతోనో, మన చిరస్మరణుడైన ప్రాతస్మరుడైన వ్యక్తి పేరుతో ఒక జిల్లాను పిలుచుకోవడం అనేది అలానే గుంటూరుకి గుంటలూరు కాబట్టి గుంటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ గుంటూరు అని పేరు వచ్చిందని వింటూ ఉన్నాం. చారిత్రక భౌగోళిక నేపథ్యాలను బేస్ చేసుకుని ఏవైతే పేర్లు పెట్టారో ఆ పేర్లను తొలగించేసి ఇప్పుడు నాయకుల పేర్లు ఇతరత్ర పేర్లు పెట్టుకుంటే సమంజసం అనుకోవచ్చా? తప్పకుండా. ఈ దేశానికి భరతుడి పేరే మనం పెట్టుకున్నాం. దేశానికి భరతుడి పేరే పెట్టుకున్నాం కదా. ఒక ప్రాతస్మరణీయుడి పేరుతో ఒక గ్రామాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక జిల్లానో, ఒక దేశాన్నో పిలవడం అనేటువంటిది ఏమి తప్పుగా అనేటువంటి విషయం. అలా చేయడం తరువాతి వారసులకి అది అవసరం కూడా. వారసులంటే జాతి వారసులం మనం. చివరికి మనం ఆనాటి మహనీయులకి మనం వారసులం కాబట్టి. పూర్ణచంద్ర గారు, చివరికి మన దగ్గర ఉన్న నాయకుల పేర్లే గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. చరిత్రను కానీ, భౌగోళిక పరిస్థితులు కానీ, మన సమాజం గతంలో ఎట్లా ఉండేదనే విషయాన్ని వీటన్నిటి మర్చిపోయే పరిస్థితి కనిపించడం లేదా? అవన్నీ గుర్తు చేసుకోవడానికి వీలవుతుందండి. ఇప్పుడు ప్రకాశం గారి పేరు పెట్టినందువల్ల ప్రకాశం గారు ఎవరైనా ఆలోచించడానికి వీలవుతుంది. మీరు పెట్టకపోతే ఆయన స్మరించుకునే వాళ్ళు కనిపించరు. ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారిని, కురదాడ అప్పారావు గారిని మనం మర్చిపోకూడదు. ఇలాంటి ప్రముఖులతో మనం కనీసం ఒక ప్రాంతాన్ని కూడా మనం పిలుచుకోలేకపోతున్నాం. మన సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులను ఏ విధంగా స్మరించుకోవాలి? మనం స్మరించుకోవడానికి మనం ఏ రకమైన అవకాశాన్ని మన తర్వాత తరం వాళ్ళకి కల్పిస్తున్నామో కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు పూర్ణచంద్ర గారు చెప్తున్నది ప్రజలకు ఉపయోగపడి చారిత్రాత్మక నేపథ్యం ఉండి ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళు, లేకపోతే దేశ సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళు, స్వాతంత్రం కోసం పనిచేసిన వాళ్ళ వ్యక్తులు పెట్టుకోవడంలో తప్పు లేదని చెప్తుంటే అంతవరకు వాస్తవమే. భరతుడి పేరు పెట్టుకున్నా, ఇంకొకరి పేరు పెట్టుకున్నా కొంత చారిత్రాత్మక నేపథ్యం నుంచి పెట్టుకున్నాయి. ఇక్కడ అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కోబడ్డ వ్యక్తిని రాజకీయ ప్రయోజనం కోసమో, లేకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందుదామని దురుద్దేశంతో ఏదైతే పెట్టుకుంటారో దాని మీద చర్చ. అంటే ఇప్పుడు వారు చెప్తున్న కోణం ఇంకొక కోణంలో ఉంది. ఈరోజు మేము చెప్తున్నా, అరే కృష్ణా జిల్లాకు ఒక ప్రత్యేక నేపథ్యం ఉంది, దానికి అక్కడ చాలామంది ఉన్నారు, ఎన్టీఆర్ పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, పివి నరసింహారావు లాంటి వాళ్ళు, కొమరభీం లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, సర్దార్ గౌతు లచ్చన్న లాంటి వాళ్ళకు అందరికంటే కూడా ప్రత్యేకమైన పరిస్థితులు ఎక్కడున్నాయి. కడప జిల్లాకు మాత్రమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వ్యక్తి నిర్ణయం, కాసు బ్రహ్మానంద రెడ్డి ఇట్లాంటి చాలామందిని వదిలేసి ఒక కడప జిల్లాకు ఈరోజు ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఈరోజు నిర్ణయం తీసుకోవడమే దాదాపుగా 10 నెలలుగా వస్తుంది. 10 నెలలలో స్పందించని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే జూలై 8 నుంచి కాంగ్రెస్ పార్టీలో జరగబోయే మార్పు చేర్పులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు హడావిడిగా ఒక క్యాబినెట్ ఏర్పాటు చేసుకొని నిర్ణయం తీసుకోవడం అనేది స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల పేర్లను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు చాలామంది ఆరోపణలు చేసిన వాళ్ళు ఆ జిల్లాలు ఉండరు. అసలు అంటే వీరు రాజకీయంగా కానీ జిల్లా కానీ ఏం ప్రయోజనం చేయలేదు, వ్యక్తిగత ప్రయోజనాలు పొందిన వ్యక్తి అని చెప్పి ఎంతోమంది ఆరోపణలు చేసిండ్రు ఆ జిల్లాలో. సో ఈరోజు ఆ జిల్లాలో ఉండే ప్రజలందరి మనోభావాలకు వ్యతిరేకంగానో, అక్కడ ఉండే పరిస్థితులకు వ్యతిరేకంగానో నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఒకవేళ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే శాసనసభలో చర్చకు పెట్టాలి. చర్చకు పెట్టి ఏ రకమైన కొన్ని విధి విధానాలు ఖరారు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కొద్దిమంది మాత్రమే కూర్చొని క్యాబినెట్ అంటే వాళ్ళకి అల్టిమేట్ పవర్స్ ఉన్నాయి, మనందరం కలిసి డెలిగేట్ చేసినాం ఎన్నుకొని, అది కాదనట్లేదు. కానీ దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉండకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఒక రాజకీయ పార్టీ నిర్ణయించుకుంటే కావాల్సినట్టుగా, అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయించుకుంటే కావాల్సినన్ని పేర్లు మార్చుకోవడం అనేది ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనికి స్పష్టమైన విధి విధానాలు ఉండాలి. నేను రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం అనేది మంచిదే ఎప్పటికైనా, కానీ అదొక విషయం. రెండవది, ఇది ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు.
2009 సెప్టెంబర్ 2న ఆయన చనిపోయారు. సెప్టెంబర్ 3న మంత్రివర్గంలో రెజల్యూషన్ పాస్ చేశారు. దాని తర్వాత ఎప్పుడు తీసుకున్నారు కానీ ఒక్కళ్ళకే తీసుకోవడం ఏంటి, మిగతా వాళ్ళని మర్చిపోవడం ఏంటి? పోరాట యోధుల్ని ప్రకాశం గారికి ఒక్కరికే తీసుకున్న, మిగతా తీసుకుని ఎందుకు అడగలేదు మరి? పోరాటం చేసిన వాళ్ళు, ఎంతకంటే ఎక్కువ దేశం కోసం కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినంత వరకు కడప జిల్లా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. విమర్శకులు ఉండొచ్చు పొలిటికల్గా, కానీ ఇండస్ట్రియల్గా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మౌలిక సదుపాయాల రంగంలో కానీ కడప జిల్లా అనేక సంవత్సరాలుగా చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ను ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు వచ్చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పడుతూనే కడప జిల్లాను బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ను అన్ని రంగాల్లో వచ్చేసేసి డెఫినెట్గా వచ్చేసి కడప జిల్లా చరిత్ర ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి చేసినటువంటి అభివృద్ధి అది విమర్శకులు సైతము, పొలిటికల్ గా అపోనెంట్స్ సైతము అంగీకరించక తప్పదు. రైట్, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేవలం కడప జిల్లాకి మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయంగా మిగిలారా? ఇతర జిల్లాల్లో చిరస్మరణీయులైన నాయకులు లేరా? వాళ్ళకి ఆ జిల్లాలకి వాళ్ళ నాయకుల పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రధానంగా గౌతు లచ్చన్న పేరు వినిపిస్తుంది. బ్రేక్ తర్వాత ఈ అంశం మీద దృష్టి పెడదాం. నా కోరిక ఒకళ్ళకొకళ్ళు నచ్చితే బాగుంటుంది. निगाहों की दूरियां हम राहों की दूरियां फना सभी दूरियां ఎంత దూరం వెళ్తే అంత దగ్గరికి వస్తారు. सभी दूरियां లెట్స్ గో ఆల్టో. టీవీ9 సమాచార స్రవంతిని సహసమర్పిస్తున్న వారు ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ అండ్ జార్జ్ ఎంటర్ప్రైజ్. అంజని మీ తోడు నాటికి నేటికి ఏ నాటికైనా. కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు నామకరణం చేయడం పట్ల వివాదాస్పదం అవుతుంది. దీనికి సంబంధించి చర్చను చూస్తున్నాం. ప్రస్తుతం శ్రీకాకుళంలో పాపులర్ డిమాండ్ ఉంది, గౌతు లచ్చన్న పేరు పెట్టాలనేది. ఆ డిమాండ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏయూ ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరప్పుడు మనకి లైవ్లో, వైజాగ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సూరప్పుడు గారు, గౌతు లచ్చన్న పేరు శ్రీకాకుళం జిల్లాకు పెట్టాలని ఎప్పటి నుంచో ఒక పెద్ద డిమాండ్గా ఉంది. ఆ డిమాండ్ పరిష్కారం కాలేదు, కానీ వైఎస్ఆర్ జిల్లాగా కడప జిల్లాకు పేరు వచ్చేసింది. అంటే పోరాట యోధుల్ని ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదా, లేకపోతే ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితి లేకపోవటం వల్ల అట్లా డిమాండ్స్, పాపులర్ డిమాండ్స్ అన్ని పెండింగ్ పడిపోతూ ఉన్నాయా? చాలా సంతోషం సార్. ఇంతవరకు మా లచ్చన్న గారి గురించి ముందు 3 విషయాలు తెలుసుకోవాలండి. ఒకటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత అంతటి సర్దార్ లచ్చన్న గారు. రెండో విషయం ఏంటంటే, స్వాతంత్రం వచ్చాకే నా పెళ్ళని అన్నాడు భగత్ సింగ్ గారు. ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావంటే, పరాధీన దేశంలో పెళ్ళి అనేది ఉంటే మృత్యువే నా వధువు అన్నాడు భగత్ సింగ్. అంటే ఆ కోవకు చెందిన వ్యక్తి అయినా. మూడో విషయం ఏంటంటే, గాంధీ తర్వాత అంతటి మహానుభావుడు జయప్రకాశ్ నారాయణ గారిని ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదట పరిచయం చేసిన వ్యక్తి లచ్చన్న గారు. ఇంకా 4వ అంశం ఏమిటంటే, మూడు సార్లు అవకాశం ఇచ్చే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు 3 సార్లు కూడా ఆయన ఏమాత్రం శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రి అయ్యే